ఇది మీరు ఇంకా ముందుకి ఆర్గనైజేషన్‌గా ఫార్మ్ చేసి, ఇంకొంతమందికి ఏమన్నా హెల్ప్ చేసే ఆలోచనలున్నాయా? యాక్చువల్లీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలేం లేవండి. ఆర్గనైజేషన్ అనే దానికంటే ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయాలి. ఇది నా మెయిన్ మోటో. ఎందుకంటే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే నాకు సహాయం దొరుకుద్ది నిజానికి. కానీ నా మెయిన్ మోటో నాకు సహాయం దొరకడం కాదు. ప్రతి ఒక్కరికి సహాయం దొరకాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలగాలి. ఎందుకు ఆలోచన కోసం నేను ఎక్కువ చెప్తూ ఉంటానంటే, చాలామందికి కనీస ఆలోచన లేదు. అంటే మనం సాటి మనుషులమే. ఆకలితో బాధపడేవాడు కూడా సాటి మనిషి అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆకలిలో కూడా కులాన్ని, మతాన్ని చూసి, లేదంటే అందాన్ని చూసి, వాళ్ళ బట్టలను చూసి, పరిస్థితులను చూసి ముందుకు వెళ్ళేవాళ్ళున్నారు. రీసెంట్ డేస్‌లో నేనొక ఫంక్షన్‌కి వెళ్ళాను. ఫంక్షన్‌కి వెళ్ళి నేను కూర్చున్నాను. భోజనం చేస్తా ఉన్నాను. అటుగా వెళ్తున్నటువంటి చెత్తకాయింతలు ఏరుకుంటారు కదా! అందులో పిల్లలు ఈ భోజనాలు పెట్టడాన్ని చూసి వచ్చారు. దగ్గరకొచ్చారు. ఆ పిల్లోడు నా పక్కనే కూర్చున్నాడు. నా పక్కనే కూర్చుంటే అక్కడున్నటువంటి ఒక పెద్దగా అరిచి ఆ పిల్లోడిని పైకి లేపేసి, అంటే భోజనం ప్లేట్ పెట్టిన తర్వాత, వాటర్ పెట్టిన తర్వాత ఆ పిల్లోడిని పైకి లేపేసి పక్కకు పంపించేసాడు. ఫంక్షన్ నాది కాదు. నాదైతే వేరేలా ఉండేది విషయం. అంటే నాకెంత బాధనిపించింది అంటే, ఒక ఒక మనిషి ఆకలి చూడడానికి కూడా ఆడి వస్త్రాన్ని, వాడి పరిస్థితిని, వాడిలో కులాన్ని, మతాన్ని చూడాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏదైతే ఉందో, మనుషులు అది ముందు తీసేసుకోవాలి. సో, నాకు ఆర్గనైజేషన్ కంటే ముందు మనుషుల్ని ఆలోచింప చేయాలి అనేది నా మెయిన్ మోటో. సో, కాబట్టి ఆర్గనైజేషన్ మీద ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి ఆలోచన లేదు. మనుషుల్ని ఆలోచింప చేయాలి. ఆలోచింప చేయాలంటే నేను ముందుకి ఇలాగే వెళ్ళాలని అనుకుంటున్నాను. సో, మీరు ఈ జర్నీలో చాలామంది కొన్ని కొన్ని ఆఫర్స్ చేస్తూ ఉంటారు. హెల్ప్ చేస్తున్నారు అనంటే ఏదైనా డబ్బు రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మీకలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చినియా? అంటే చాలామంది చాలా సందర్భాల్లో చేశారండి. మొదటి నుంచి చెప్తున్నాను కదా! పొలిటికల్ వైస్ అలాగే కొన్ని ఆర్గనైజేషన్ నుంచి అంటే మీకు వెహికల్ మేము ఇస్తామని చెప్పని అన్నవాళ్ళు గాని, లేదంటే హ్యూజ్ అమౌంట్ మేము ఇస్తామని చెప్పి గాని చాలామందొచ్చారు. చెప్తాను కదా! నా మనస్సాక్షి మాట తప్ప నేను ఎవరి మాట వినను. ఈవెన్ కొన్ని సందర్భాల్లో మా పేరెంట్స్ మాట కూడా వినను. మనస్సాక్షికే నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను. సో, తీసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను. నా కష్టం నుంచి నన్ను నేను పోషించుకోగలను. నా కష్టం నుంచి నన్ను నేను సర్వైవ్ అవ్వగలను అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇప్పటిదాకా. సమీల్ గారు, మీరు ఈ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్‌గా మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఒక మనిషి ఆకలి విలువ తెలుసు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చాలి అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఎంతమంది మీ మతాన్ని, కులాన్ని అని చెప్పేసి మీరు చేసి హెల్ప్ చూడకుండా వాళ్ళు మీ మీద ఒక రంగు పులవాలని చూస్తున్నా అవేం పట్టించుకోకుండా మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఇవి 5 సంవత్సరాలు కాదు. మీరు ఏదైతే హెల్ప్ చేస్తున్నారో ఆకలిగా ఉన్నవాళ్ళు ఎవరు ఉండకుండా ఉండాలి. మీ విష్ ఏదైతే ఉందో అందరి ఆకలి తీర్చాలి. ఎవరు ఆకలితో ఉండకూడదని మీ విష్ ఫుల్‌ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా థాంక్ యూ. మీ చాలా థాంక్స్. వాల్యుబుల్ టైమ్ మాకిచ్చినందుకు. చాలా థాంక్స్ అండి. అంటే ఈ విధంగా ఒక మంచి కాజ్‌తో నా దగ్గరకొచ్చినటువంటి ఎస్4 మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పేదొకటే, దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి. మనం వృధాగా పారబోసేటువంటి గుప్పెడు మెతుకులు మరొకరి ఆకలి తీరుస్తాయని ఆలోచన చేయండి. చాలామందికి నేను చెప్పేదొకటే, ఒకళ్ళ ఆకలి తీర్చడానికి మనమేమి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎసట్లో ఒక గుప్పెడు మెతుకులు ఎక్కువ వేయగలిగితే చాలు.